హలో అండి అందరికీ, నేను మీ ఐషు. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐషు హర్ష లైఫ్ స్టైల్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు ఈ వీడియోలో నా పీరియడ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటిని నేను ఎలా క్లీన్ చేసుకుంటాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. మరి ఇవి కూడా వీడియో తీసి పెట్టాలా అనుకుంటారేమో. ఇవి తెలియని వాళ్ళు అంటే ఎవరుంటారు కదా. ప్రతి ఒక్క ఆడపిల్లకి, ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో అందరికీ జరిగేది, అందరికీ తెలిసినవే. నేను ప్రత్యేకంగా చెప్తున్నది ఏం కాదు కదా. కానీ కొంతమందికి ఎలా క్లీన్ చేసుకుంటారు ఏంటి అనేది కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. సో నేను ఎలా చేసుకుంటాను అనేది చూపిస్తాను, చూసేయండి. ఈ రోజు అయితే కొంచెం త్వరగానే నిద్ర లేచాను. బట్టలు కొంచెం ఎక్కువగానే ఉన్నాయి కదా, మొత్తం అయిపోయేసరికి చాలా టైం పట్టిద్ది. ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి కదా అని. హర్ష ఇంకా లెగవను కూడా లెగవలేదు. వాళ్ళు లేచే లోపే ఇవన్నీ చేసేసుకుందామని స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే ఇంట్లో నేను వేసుకున్న దుప్పట్లు, అలాగే కప్పుకున్న దుప్పట్లు, మేము వాడుకునే టవల్స్, కిచెన్ టవల్స్, కర్టన్స్ అన్నీ అయితే ఒక దగ్గర వేసేసుకుంటున్నాను. ఒకటి తీసుకొని ఒకటి తీసుకోకుండా మర్చిపోతాం కదా, అందుకని చెప్పని అన్నీ ఒక దగ్గర వేసేసుకొని లాస్ట్లో వాటన్నిటిని అయితే పైకి తీసుకెళ్ళేసి నానబెట్టేసేస్తాను. ఇంకా పైకి వచ్చేసిన తర్వాత నేను ఉతికిన బట్టలు కొన్ని ఉంటే వాటిని మళ్ళీ అంటుకోవడం ఎందుకులే అని చెప్పనేసి ఒక కర్రతోటి వాటన్నిటిని తీసి పక్కనేస్తున్నాను అనమాట. ఇవన్నీ మరీ కొంతమందికి విచిత్రంగా అనిపిస్తాయి, కానీ నాకేంటో ఇలా ఫస్ట్ నుంచి ఇలా అలవాటు అయిపోయిందనమాట. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడైనా సరే, నైట్ టైం అయినా సరే, ఏ టైంలో పీరియడ్ వచ్చినా సరే ఆ టైంలో మా అమ్మ లేచి స్నానం చేసి రమ్మనేది. ఇంకా రాగానే తలస్నానం అయితే చేసేసి లోపలికి వచ్చేస్తాను. ఇంకా హర్ష పుట్టిన తర్వాత కూడా మనం ఫీడింగ్ ఇచ్చేటప్పుడు పీరియడ్ రాగానే అలానే ఇచ్చేస్తే పిల్లలు ఎండిపోతారు అనేది, అందుకని చెప్పనేసి అప్పటి నుంచే కాదు, ఇంతకు ముందు మ్యారేజ్ అవ్వక ముందైనా సరే ఎప్పుడు వస్తే అప్పుడు రాత్రిపూట అయినా లేచి స్నానం చేసి వచ్చేసేదాన్ని అనమాట. మనం పీరియడ్ రాగానే తలస్నానం చేయకుండా ఇల్లంతా తిరగటం కానీ, చిన్నపిల్లలు కానీ అంటుకోవడం అలాంటివి చెయ్యకూడదు. దానివల్ల కూడా తెలియకుండా కొన్ని దోషాలు అయితే వస్తాయి అన్నమాట. అందుకే పీరియడ్ రాగానే ఒకసారి స్నానం అయితే చేసేస్తాను నేను. తర్వాత 4th డే రోజు మళ్ళీ తలస్నానం అయితే చేస్తాను. తలస్నానం చేసిన తర్వాత 5th డే రోజు ఇలా ఇల్లంతా క్లీన్ చేసుకుంటాను అనమాట. ఆల్రెడీ ముందు రోజే తలస్నానం చేసేస్తుంటాను కాబట్టి ఈ బట్టలన్నీ ఉతికేసుకొని ఇల్లంతా తుడిచేసుకొని నీట్గా అయితే చేసేసుకుంటాను. ఇంకెక్కడైతే బట్టలు నానబెట్టేసేస్తున్నాను. ఉదయాన్నే ఎండ బాగా వస్తుంది కదా, సరే ఈరోజు కొంచెం పెందలకాడ ఉతికేసేద్దాంలే, బట్టలు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పనేసి పొద్దున్నే వచ్చినా కూడా అప్పటికే బాగా ఎండ వచ్చేసింది అసలు. సరే ఇంకేముంది, కిందకి వెళ్ళి టిఫిన్ చేసి పైకి వచ్చేసేసి ఉతికేద్దాంలే అని చెప్పి నానబెడుతున్నాను. అలా నానబెడుతుంటే హర్ష నిద్ర లేచి వచ్చేసాడు అనమాట. ఇంక వాడు వచ్చాడంటే సగం పనికి నాకు అడ్డము. నేను చేస్తూ ఉంటే వాడు కూడా నేను చేస్తానంటాడు. వాడు చెయ్యకపోగా నాకు అన్నీ ఇబ్బంది అనమాట. ఇంకా బట్టలు అయితే దుప్పట్లు వేరుగా, అలాగే కటన్స్ వేరుగా, మా బట్టలు వేరుగా, కాళ్ళ దగ్గర పట్టలు అలా వేటికై సపరేట్గా అయితే నానబెట్టేశాను. ఇంకా అవన్నీ నానబెట్టేసిన తర్వాత కిందకు వచ్చేసి నిన్న కడిగిన గిన్నెలు కొన్ని ఉంటే అవన్నీ వేటి ప్లేస్లో అవి సర్దేస్తున్నా. ఎక్కడ పెట్టాలి అది? ఎక్కడ? అక్కడంటే బాతులునా? అక్కడ పెట్టాలా? అవునా? దాంతో ఏం చేస్తారు? బ్రష్ చేస్తావా? అబ్బో, బ్రష్ చేయడం తెలుసా నీకు? ఎట్లా హర్ష బ్రష్ చేసేది? అబ్బో తెల్లు. అమ్మో ఏందయ్యా ఊయటము? ఎక్కడ నేర్చుకున్నా? అబ్బో, హాయ్ చెప్పు. ఇటు చూడాలి, హాయ్ చెప్పు. ఇంకా హర్ష ఏదో చెప్తా ఉంటే క్యూట్గా ఇంకా వింటూ అలా కూర్చున్నాను అనమాట. ఇంకా తర్వాత ఇల్లంతా ఊడ్చేసుకొని ఇల్లు తుడిచేసుకొని ఒకసారి వెళ్దాంలే. ఎండలో బట్టలన్నీ ఉతికేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఇవన్నీ చేయాలంటే చేయలేను, అప్పటికే నీరసం వచ్చేసిద్ది అనమాట ఒక పక్క ఎండలో ఈ పనులన్నీ చేసేసరికి. అందుకని ముందుగానే ఇల్లు అయితే నీట్గా తుడిచేసుకొని పైకి వెళ్దామని చెప్పి ఇల్లు క్లీన్ చేసేస్తున్నాను. మా హర్ష చూసారా, నేను ఫోన్ అక్కడ పెట్టాను, దాన్ని ముందుకి వెనక్కి తిరుగుతున్నాడు అనమాట. ఫోన్ పెట్టేసరికి ఆడకి వీడియో షూట్ చేసుకుందామని ఫోన్ వాడ పెడితే వాడేమో ఆన్ చేయను ఆఫ్ చేయను, అసలు రికార్డ్ అవుతుందో కూడా తెలియదు. నేనేమో ఆన్ చేసి పెడతాను, వాడేమో ఆఫ్ చేసి వస్తూ ఉంటాడు. వెళ్ళి కొన్ని సార్లు తీసిందే తీయాల్సి వచ్చింది. వంటగదిలో కింద ఉన్నాయన్ని బిందులు ఇవన్నీ బయట పెట్టేసి మొత్తం నీట్గా తుడిచి పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ లోపలివి ఎక్కడక్కడ పెట్టేసుకుంటున్నాను. ఇవి ఇల్లు క్లీన్ చేసేటప్పుడు ఇవి తీసి మళ్ళీ వాటి ప్లేస్లో అవి పెట్టి చేసిన పనే చేసినట్టుగా ఉండిద్ది ఒక్కొక్కసారి. ఇంక ఇల్లు అయితే ఇలా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. హర్షాన్ని ఒరే
కిందకి రాబాకరా అంటే నేను ఒక పక్క తుడుచుకుంటూ వస్తుంటే వాడు తొక్కుకుంటూ వస్తున్నాడు. అందుకనే మ్యాక్సిమం వాళ్ళు లెగవక ముందే పని కంప్లీట్ చేసుకుందాం అనుకుంటాను. అయినా ఎక్కడ తోకలాగా నేను లెగవంగానే నాతో పాటే లేచి వచ్చేస్తాడు అనమాట. ఇదివరకు అంటే పీరియడ్ రాగానే ఒక మూలలో కూర్చోమనేవాళ్ళు, పెద్దవాళ్ళు ఎవరన్నా ఉండేవాళ్ళు కదా, వాళ్ళే వంట చేసి పెట్టేవాళ్ళు, వాళ్ళే చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు కదా, అన్నీ మనమే చేసుకోవాలి. అలా చేసి పెట్టేవాళ్ళు ఎవరు ఉంటే మనం కూడా అలాగే కూర్చోవచ్చు అనమాట. ఇంకా బట్టలు ఉతకటం అయితే స్టార్ట్ చేసేసాను. అప్పటికే ఎండ బాగా వచ్చేసింది. మేము పైన కదా బట్టలు ఉతుక్కునేది, ఎదురెండ అనమాట. పొద్దున్నే ఉదయం 7 గంటల లోపు అయితే ఎండ రాదు అంత బాగా. ఇంకా 7 దాటిందంటే ఎదురెండ వచ్చేసిద్ది. ఆ ఎదురెండకి నేను బట్టలు ఉతుకుతుంటే నా పని ఎలా ఉందంటే అసలు ఎడారిలో ఒంటరి ప్రయాణంలో అంటారు చూసారా, అలాగుందనమాట. కట్లె పొయ్యి మీద చికెన్ ఉడుకుతుంటే కొత్త కొత్త అని అట్లా ఉంటుంది. నా ప్రాణం అలా కొట్టుకుంటుంది పైన ఎండలో బట్టలు ఉతుకుతుండేసరికి. అస్సలు నా వల్ల కాలేదు బట్టలు ఉతకటం అయితే. ఎప్పుడెప్పుడు అయిపోతాయా అని ఎదురు చూశాను. ఇలాంటప్పుడే అనిపించిద్ది అనమాట, అబ్బా వాషింగ్ మిషన్ ఉంటే బాగుండని. ఏ రోజు బట్టలు ఆ రోజు ఉతికేస్తే కొన్ని బట్టలే ఉంటాయి కాబట్టి నాకు అంత కష్టమేం అనిపించదు. అదిగాక ఇంకా ఈ ఎండాకాలం వచ్చిన దగ్గర నుంచి ఉదయం పూట ఉతకాల్సిన బట్టలు సాయంత్రం పూటే ఉతికేస్తున్నాను. కొంచెం చల్లగా ఉంటుంది కదా సాయంత్రం పూట అయితే, ట్యాంకీ నీడ కూడా వస్తుంది మాకు అని చెప్పనేసి సాయంత్రం పూటే ఉతుకుతా. అదిగాక మెయిన్ రీజన్ ఏంటంటే హర్ష నాతో పాటు తిరుగుతాడు నేను ఏ పని చేసినా కానీ. ఇంకా వాడిని తీసుకొని ఎండలో వస్తే నాతో పాటు వాడు కూడా ఎండలో తిరుగుతూ ఉంటాడు. ఎందుకులే అని చెప్పని సాయంత్రం పూటే ఉతికేస్తాను. అందులో ఏ రోజు బట్టలు ఆ రోజే ఉతికేస్తాను కాబట్టి ఎక్కువ బట్టలు ఏమి ఉండవు. ఇంక ఇదైతే మాత్రం ఇల్లు మొత్తం క్లీన్ చేస్తున్నాను కదా, అందుకని ఈ 4 రోజులు మేము వేసుకున్న బట్టలు ఏ రోజు ఆ రోజే ఉతికేస్తాను. అయినా కానీ లాస్ట్ రోజు ఇలా బట్టలన్నీ ఒకసారి అయితే ఉతికేస్తానమాట. నేను పీరియడ్ రాగానే మొత్తం బట్టలన్నీ అంటుకోను. నాకు కావాల్సిన వరకు ఒక 2-3 జతలు పక్కన పెట్టేసుకుంటాను. హర్షకు కూడా అలాగే ఒక 2-3 జతలు తీసి పక్కన పెడతాను అనమాట. ఇంక ఈ 5 days ఇంకా వేరే బట్టలు ఏమీ అంటుకోకుండా ఈ తీసుకున్న 2-3 జతలే వాడుకుంటూ ఉంటాను. ఇంకా అవేమి అంటుకోను కాబట్టి ఇంకా పండగలప్పుడు కూడా నాకేమి ఇబ్బంది ఉండదు. ఇంక ఈ 5 days కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ 4 రోజులు నేను వాడుకున్న బట్టలన్నీ ఇలా అయితే మొత్తం ఉతికేసుకుంటాను ఒకసారి. నీడ పట్టును పని చేయమంటే ఎంత పనైనా చేస్తా కానీ ఎండలో పని చేయాలంటే నా వల్ల అస్సలు కాదు. అస్సలు పని చేయలేను అనమాట. చిన్నప్పటి నుంచి కూడా పని చాలా తక్కువ. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడైనా సరే అసలు ఈ పనులు ఏమీ చేసేదాన్ని కాదు. అప్పుడు కూడా మ్యారేజ్ అవ్వకముందు జాబ్కి అయితే వెళ్ళేదాన్ని. 8ంటికి లేచేదాన్ని, స్నానం చేసేదాన్ని, టిఫిన్ ఏమైనా పెట్టిస్తే మా అమ్మ తినేదాన్ని, ఇంకెళ్ళిపోయేదాన్ని. ఇంక వచ్చినా కూడా పెద్ద పని ఏం చేసేదాన్ని కాదు. ఇంకెప్పుడన్నా పని చేస్తే అడపదడప ఏదన్నా ఇంట్లో గిన్నెలు తోమటం కానీ కసువు చెమ్మటం కానీ, ఇంతకు మించి పెద్ద పెద్ద బట్టలు ఉతకటే పని మాత్రం అస్సలు పెట్టుకునేదాన్ని కాదు. అప్పుడు మా అమ్మే చేసుకునేది పాపం కష్టపడి. నేనైతే ఇప్పుడు మాత్రం సచ్చినట్టు చేసుకోవాల్సి వస్తుంది. అప్పుడప్పుడు అంటా ఉండేది మా అమ్మ, వెళ్ళిన దగ్గర ఎవరు చేస్తారని. అన్నట్టుగానే ఇప్పుడు సచ్చి చెడు చేసుకోవాల్సి వస్తుంది. అప్పుడేమో ఇంట్లో పని చేయకుండా జాబ్ చేయడానికి వెళ్ళేదాన్ని. ఇప్పుడేమో జాబ్ లేదు గాబు లేదు కానీ ఇంట్లో పని మాత్రమే చేస్తున్నాను. ఇంకా వీడియో విషయానికి వస్తే బట్టలన్నీ ఎట్టగొట్ట కష్టపడి అయితే ఉతికేసాను. ఇంకా జాడిచ్చేటప్పుడు కూడా ఎవరి వాళ్ళకి దుప్పట్లు సపరేట్గా, హర్ష బట్టలు ముందు జాడిచ్చేస్తాను ఎవరి వాళ్ళకి సపరేట్గా. ఇంకా మొత్తం ఉతికేసి జాడిచ్చేసిన తర్వాత ఇక్కడైతే ఆరేస్తున్నాను. ఆరేయడానికి 4-5 తీగలు ఉన్నాయి. ఈ రోజు మాత్రం తీగలన్నిటికీ సరిపోయినాయి అనమాట బట్టలు. ఆ బట్టలు ఉతికినంతసేపు ఎప్పుడైపోతాయా అనుకుంటానే ఉతుకుతున్నాను మనసులో. అయినా 1 గంట 2 గంటలు నేను ఎండలో బట్టలు ఉతికేటప్పటికే నాకు ఇలా ఉంటే అసలు 24 గంటలు పొలాల్లో కానీ సిమెంట్ పని చేసేవాళ్ళు కానీ 24 గంటలు ఎండలోనే పనిచేస్తారు. ఆడ మగ తేడా లేకుండా అసలు ఫ్యామిలీ కోసం చాలా అంటే చాలా కష్టపడతారు. వాళ్ళు ఎలా చేస్తున్నారో ఏమో కానీ చాలా గ్రేట్ అబ్బా. అసలు ఇన్ని బట్టలు ఉతికానమాట. ఎండలో ఇన్ని బట్టలు ఉతికేసరికి నా పని తల ప్రాణం తోక్కొచ్చేసింది. ఇన్ని బట్టలు ఉతికేటప్పుడే అప్పుడప్పుడు అనిపించింది, అబ్బా ఇలాంటప్పుడన్నా వాషింగ్ మిషన్ ఉంటే బాగుండు, కొంచెం పని అయినా తప్పిద్ది నాకు, ఇలాంటప్పుడన్నా హెల్ప్ అయ్యిద్ది అనుకుంటాను. కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఇలాంటివన్నీ తప్పవు. 8:30కు 9ంటికో పైకి వచ్చాను బట్టలు ఉతకడానికి. మొత్తం కంప్లీట్ అయిపోయేసరికి 11:30 అయ్యింది. అప్పటి వరకు కనీసం టిఫిన్ కూడా చేయలేదు నేను. ఇల్లంతా క్లీన్ చేసి తలస్నానం చేసినాక అప్పుడు తిందాంలే అనే అలవాటు అనమాట నాకు బాగా. ఇంకా అందుకని స్నానం చేసినాక తిందాంలే అని చెప్పి టిఫిన్ కూడా చేయలేదు. 11:30 అవుతుంది. ఈ ఎండకి కళ్ళు తిరిగిపోతుంది అనమాట. నాకు ఎక్కడ పడిపోతానని భయం వేస్తుంది.
వర్షాకు మాత్రం టిఫిన్ పెట్టేసి ఎండ ఎక్కువగా ఉందని చెప్పని టీవీలో రైమ్స్ చూడని వాడిని కింద కూర్చోబెట్టేసి వచ్చానమాట. ఇంకా లోపలికి వచ్చేసిన తర్వాత ముందుగా ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను కదా, ఇంకా తలస్నానం అయితే చేసేసుకున్నాను. తలస్నానం చేసి హర్షాకు కూడా తలస్నానం చేయించేసి లోపలికి వచ్చి ఇలా పసుపు నీళ్ళు అయితే చల్లేసుకుంటున్నాను ఇల్లంతా. ఇంక ఈ 5 రోజులు నేను వాడిన బట్టలన్నీ ఉతకడం అయితే అయిపోయింది కదా. ఇంకా ఈ దిండులు ఈ బెడ్లు లాంటివి మనం అయితే ఉతకలేం కదా, ఇంకా అలాంటి వీలు కాని వాటికన్నిటికీ ఇలా పసుపు నీళ్ళు అయితే చల్లేసుకుంటాను. ఇంకా పండగ టైంలో మాత్రం ఆవు పంచుకొని తెప్పించుకొని ఆవు పంచుకు అయితే ఇల్లంతా చల్లుకుంటాను. ఆవు పంచుకొని చల్లుకుంటే ఇంకేం ఉండదు కదా. ఇప్పుడు టైం వచ్చింది కాబట్టి నాకు జరిగిన ఒక ఇంపార్టెంట్ విషయం గురించి అయితే మీకు షేర్ చేస్తాను. తప్పకుండా అందరికీ హెల్ప్ అవుతుంది. నేను మ్యారేజ్ అవ్వకముందు పండగలప్పుడు ఎప్పుడైనా అడ్డం వచ్చేసిద్లేమో అని డేట్ దగ్గరకు వచ్చినప్పుడు ట్యాబ్లెట్లు అయితే వేసుకునేదాన్ని. తెలియక అప్పుడు పండగ చేసుకోవాలన్న ఆనందంలో అలా ట్యాబ్లెట్లు వాడేదాన్ని. మా ఇంటి దగ్గర అక్కుండి ఎందుకు అలా ట్యాబ్లెట్లు వేసుకుంటున్నావు, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అలా వేసుకోబాక అని చెప్పింది. ఏమో నాకేమో అప్పుడేం అనిపించలేదు, కానీ రాను ఆ ట్యాబ్లెట్లు 1, 2, 3 సార్లు వేసుకునేసరికి అలాగే పండగలప్పుడు ఆ ట్యాబ్లెట్లు వాడే కొద్దీ నాకు అసలు ఫస్ట్లో కడుపులో నొప్పి అనేది లేదు, కానీ ఆ ట్యాబ్లెట్లు వాడటం వల్ల ఏమో కానీ కడుపులో నొప్పి సడన్గా మధ్యలో వచ్చిందనమాట. అస్సలు ఎంత కడుపులో నొప్పి వచ్చేది, పీరియడ్ వచ్చిందంటే చాలు కడుపులో నొప్పి ఎట్లా వచ్చేదంటే అస్సలు కంట్రోల్ అవ్వదనమాట. ట్యాబ్లెట్ వేసుకుందే ఇంకా కడుపులో నొప్పి తట్టుకోలేక ట్యాబ్లెట్లు వేసుకునేదాన్ని. అలా కడుపులో నొప్పికి కూడా ట్యాబ్లెట్లు వేసుకోకూడదంట. ఏందో వామ్ వాటర్ సంథింగ్ ఏదో తాగితే తగ్గుతాయి అని కొబ్బరి నీళ్ళు అలా తాగితే తగ్గుతాయి, వేడి వల్ల అలా కడుపులో నొప్పి వస్తుంది అని అన్నారు. అయినా కానీ మనం ఎన్ని తాగినా కానీ అస్సలు నాకు కంట్రోల్ అయ్యేది కాదు. కంపల్సరీగా ట్యాబ్లెట్ వేసుకుందే కడుపులో నొప్పి తగ్గేది కాదు. దానికోసం కూడా కొన్ని రోజులు ట్యాబ్లెట్లు వాడాను. ఆ కడుపులో నొప్పి ఎలా ఉంటుందంటే దాన్ని భరించే వాళ్ళకి తెలిసిద్ది, అసలు వర్ణించలేము ఆ నొప్పిని. ఎలా వచ్చిందో కూడా తెలియదు, సడన్ గా మధ్యలో వచ్చింది. అసలు ఎప్పుడు పోయిద్దో ఏమో. ప్రతి నెల అసలు పీరియడ్ వచ్చిద్దంటే భయం వేసేదనమాట. అందరేమో పిల్లలు పుడితే తగ్గిపోయేదిలే అని అనేవాళ్ళు. ఏమో నేనైతే నమ్మేదాన్ని కాదు. కానీ హర్ష పుట్టిన తర్వాత అసలు ఎలా పోయిందో కూడా తెలియదు, ఆ నొప్పి తగ్గిపోయిందనమాట. ఇప్పుడు పీరియడ్ అయితే వచ్చినప్పుడల్లా నాకు కడుపులో నొప్పి అయితే అసలు ఏమీ రాదు. ఇంతకు ముందు కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వచ్చాయి అనమాట. అసలు ఎప్పుడు వచ్చేది, ఒక్కోసారి ఏమో 2 monthsకి వచ్చేది, ఒక్కోసారి ఏమో 1.5 monthకి వచ్చేది, ఒక్కోసారి ఏమో 1 monthకే వచ్చేది, అలా వచ్చేది అనమాట. టైం టు టైం అస్సలు వచ్చేది కాదు. అప్పుడు ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్లో డాక్టర్ని కన్సల్ట్ అయితే ఇలా ట్యాబ్లెట్లు వాడాను అని చెప్తే వాళ్ళు అలా వేసుకోకూడదమ్మా అని చెప్పనేసి అన్నారు. అయిన దగ్గర నుంచి అయితే ఇప్పుడు పీరియడ్స్ రెగ్యులర్గా అయితే వస్తాయి. ఒక 2-3 days అటు ఇటుగా అయినా కానీ. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే తెలియకుండా ఎవరైనా ట్యాబ్లెట్స్ వాడేవాళ్ళు అరే పండగ అప్పుడు అడ్డం వస్తుందనో లేదా ఏదైనా పనులు ఉన్నాయని ఆ ట్యాబ్లెట్లు వాడుతూ ఉంటారు కదా. ఆ ట్యాబ్లెట్లు వేసుకున్నప్పుడు దాని ఎఫెక్ట్ అనేది తెలియదు, కానీ తర్వాత తెలుస్తుంది అనమాట. చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, హెల్త్ ఇష్యూస్. పీరియడ్స్ రాకుండా ట్యాబ్లెట్స్ అయితే ఎవ్వరూ వాడకండి, వాటి వల్ల చాలా అంటే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇదంతా ఇప్పుడు మీకు ఎందుకు చదువుతున్నానంటే తెలియకుండా నాలాగా ట్యాబ్లెట్స్ వాడే వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, దాని ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో నేను ఫేస్ చేశాను కాబట్టి ఎవరన్నా తెలియని వాళ్ళకి తెలుసుకుంటారు అని ఈ వీడియో చేస్తున్నాను. ఇంకా ఫైనల్లీ వీడియో విషయానికి వస్తే ఇదనమాట. ఉదయాన్నే లేచి బట్టలన్నీ ఉతికేసేసుకొని ఇల్లంతా క్లీన్ చేసుకుంటాను. తర్వాత ఈరోజు వాటర్ అయితే వచ్చినాయి, బిందెలన్నీ కడిగేసుకొని వాటర్ కూడా పట్టేసుకొని గిన్నెలు అయితే తోమేసుకున్నాను సాయంత్రం పూటవి. ఇంకా గ్యాస్ కూడా క్లీన్ చేసేసుకున్నాను. తర్వాత నేను ఉదయం పూట ఉతికిన బట్టలన్నీ ఉన్నాయి కదా, అవన్నీ తీసుకెళ్ళడానికి అయితే పైకి వచ్చేసి బట్టలన్నీ మడతేస్తున్నాను అనమాట. నాకెందుకు ఇలా పని చేసినప్పుడల్లా నెల మొత్తం చేసే పని ఒక్కరోజే చేసేసినట్టు అనిపించిద్ది అనమాట. ఇంకా పూజా రూమ్ ఎప్పుడు క్లీన్ చేస్తానని మీకు డౌట్ రావచ్చు. 6th day రోజు మళ్ళీ తల స్నానం చేసి అప్పుడైతే పూజా రూమ్ మొత్తం నీట్ గా క్లీన్ చేసుకుంటాను. సాయంత్రం పూట అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది, మాకు పైన గాలి బాగా వస్తుంది అనమాట. సాయంత్రం పూట ఇంకా హర్షాని బట్టలు తీసుకురావడానికి వచ్చినప్పుడే వాడిని కూడా కొంచెం సేపు తీసుకొస్తాను. వాడేమో అలా ఆడుకుంటూ ఉంటాడు, నేనేమో ఇలా బట్టలన్నీ మడతేసుకుంటాను. ఇలా బట్టలు మడతేసేటప్పుడే ఎవరి వాళ్ళకి సపరేట్ గా పెట్టేస్తాను అనమాట. ఇలా బట్టలు తీసేటప్పుడే ఒకేసారి పనిలో పని మడతేసి ఎవరి వాళ్ళకి సపరేట్ గా పెట్టేస్తే సర్దుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది, ఒకేసారి సర్దేసుకోవచ్చు. అలా కాదని తర్వాత మడతేద్దాంలే అని చెప్పి తీసుకొచ్చి పక్కన పడేసానంటే ఇంకా అవి అక్కడే ఉంటాయి. టీవీ చూసేటప్పుడు మడత పెట్టవచ్చులే, ఖాళీగా ఉన్నప్పుడు మడత పెట్టవచ్చులే అని అనుకుంటూ ఉంటాను. ఇంకా మడత పెట్టేది లేదు, ఏమీ లేదు. ఇంతవరకు ఈ వీడియో చూసారంటే మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది కదా. ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి మిగతా వీడియోస్ అన్ని చూడండి. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ వీడియోని కూడా లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. నమస్తే.